హాయ్ హలో నమస్తే. మళ్ళీ మరో శుక్రవారం వచ్చింది. పోటాపోటీగా 2 సినిమాలు విడుదలయ్యాయి. ఇట్లా మిరాయి సినిమా మీద కొంత ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపును సకుటుంబ కథా చిత్రం అంటే జనాలు పరిగెట్టు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఒక వరల్డ్ బిల్డ్ చేయాలి. మనం చూడండి, మనకు తెలియంది, మనం ఊహించంది ఏదో సంథింగ్ చూపించాలి. అప్పుడు జనం థియేటర్ దగ్గరికి వస్తారు. సో మిరాయి అలాంటిదే. మాయలు, మంత్రాలు, టక్కు టమారు విద్యలు అన్నీ ఉన్న సినిమా. ఫక్తు చందమామ కథ. పైగా ఈ సినిమాలో ఇతిహాసాలు, పురాణాలు, చరిత్ర ఇంకా ఎన్నుంటే అన్నీ మిక్స్ చేసేసారు. ఆ వరల్డ్ని, ఆ గ్రాండియర్ని చూడడం కోసమైనా ఈ సినిమాకి జనం వెళ్తారని వాళ్ళ ఆలోచన. సో అది చాలా వరకు సక్సెస్ అయింది. సినిమా లైన్ చూసుకుంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత యుద్ధం మీద విరక్తి చెంది తన శక్తి అంతటిని ఒక 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తే ఆ 9 గ్రంథాలు 9 చోట్ల ఉంటాయి. చాలామంది ట్రై చేస్తారు కానీ ఎవరు దాన్ని సంపాదించలేకపోతారు. ఒక విలన్ స్టార్ట్ చేసి ఆ 9 గ్రంథాలు సంపాదించి తాను దేవుడు అయిపోవాలి అనుకుంటాడు. దాని హీరో ఎలా అడ్డుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ సినిమాల్లో హీరో కారణజన్ముడై ఉంటాడు, కానీ వాడి జన్మ కారణం వాడికి తెలియదు. వాడు ఏదో అల్లచిల్లరగా తిరుగుతుంటాడు, ఆవారాగా ఉంటాడు, నాకేం ఇంట్రెస్ట్ లేదు పో అంటుంటాడు. వాడిని ఎలా లైన్లోకి లాక్కొచ్చారు. ఆ లైన్లోకి లాక్కొచ్చిన తర్వాత వాడంతటి వాడు ఇలా సేమ్ ఫార్మాట్ ఇది. అదే ఫార్మాట్ మిరాయిలో కూడా ఉంది. బట్ మిరాయిలో ఏంటంటే అశోకుడి నుంచి అగస్త్య మహాముని దగ్గర దాకా వెళ్ళి అగస్త్య మహాముని నుంచి శ్రీరామచంద్రుల వారి దాకా వచ్చారు. సో ఇన్ని ఎలిమెంట్స్ ప్యాక్ చేశారు. పోనీ అన్ని ఎలిమెంట్లు ప్యాక్ చేయడం తగ్గ స్టోరీ లేదా అంటే లేదు, ఉంది. చాలా బలమైన కథ, చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ ఉంది సినిమాలో ఎంత స్పాన్ ఉన్న కథ ఉంది అంటే ఒక పాట కూడా పెట్టకుండా సినిమాని దాదాపు 2 గంటల 30 నిమిషాల సేపు నడిపించారంటే ఎంత స్పాన్ ఉంది. అలా అని చెప్పి ఉట్టుకుంటే వేస్ట్ సీన్లు ఏం లేవు, అంత పకడ్బందీగా ప్యాక్ చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచే మనని ఆ లోకల్లోకి, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోవడం మొదలెడుతుంది. తీసుకెళ్ళిపోయిన దగ్గర నుంచి అలా సీరియస్ నోట్కి వచ్చేదాకా స్టార్ట్ అవుద్ది. స్క్రీన్ ప్లే కూడా అటు ఓ పక్కన 3 ట్రాకులు, హీరో ట్రాకు, విలన్ ట్రాకు, అవతల వేరే వరల్డ్, ఈ 3 కూడా కలగలుపుతూ చాలా బ్యాలెన్స్గా బాగా చేసుకున్నారు. దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయింది. ఇవన్నీ కలిపి కథని ఫస్ట్ హాఫ్ పర్ఫెక్ట్గా నడిపించారు. ఎక్కడ కూడా లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా కూడా దాదాపు 1.5 అవర్ దగ్గర మనం స్క్రీన్ని అంటిపెట్టుకుని చూసేలాగా చేశారు. చాలా బాగుంది ఆ విధంగాను. బట్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత కొంత అక్కడ కొన్ని డౌన్స్ ఉన్నాయి. కానీ బట్ ఎప్పుడైతే క్లైమాక్స్లో మళ్ళీ మిరాయి, దానికి శ్రీరామచంద్రుల వారికి ఉన్న లింకు, అవన్నీ ప్యాక్ చేయడం వల్ల క్లైమాక్స్ ఒక హై వచ్చి సినిమా ఒక మంచి ఊపుతోటి ప్రేక్షకుడు బయటకు వస్తారు. సో ఆ విధంగా ఈ సినిమా సక్సెస్, అందులో అణుమాత్రం సందేహం లేదు, సినిమా సక్సెస్. బట్ అయితే సినిమాలో ల్యాప్సెస్ లేవా, మరి నో రిగ్రెట్సా, నో కామెంట్స్ అంటే ఉన్నాయి. అవి ఎవరి పెర్సెప్షన్ బట్టి వాళ్ళు ఉంటాయి. సినిమాలో ఒక కొద్దిగా ఫన్ టోన్ యాడ్ చేయాలని చెప్పి పోలీసులు ట్రాక్ ఒకటి రన్ చేశారు. అది మన తిరుమల కిషోర్ డైరెక్టర్ వెంకటేష్ మహా చేశారు. సో తిరుమల కిషోర్ని కాకుండా వెన్నెల కిషోర్నో ఇంకెవరినైనా పెట్టుంటే బాగుండేది. ఆ ట్రాక్ కొంచెం వీక్ అయింది. మూడోది ఏంటంటే, సరే ఇది మాయల మరాఠీ టక్కు టమారు విద్యల సినిమా, సో లాజికల్ ఇంకా ఉండవు. ఎందుకంటే చెయ్యిలా ఊపితే ఏదో జరిగిపోతుంది, చెయ్యిలా అంటే అవుతుంది. రకరకాల మాయలు, మామూలు ఇన్ని మాయలు కాదు. సినిమా చూసి మీరు అనుభవించి పలవరించాల్సిన మాయలు ఉన్నాయి సినిమాలో. బోర ఊగితే కొండలు పగులుతాయి, కత్తి రమ్మంటే కత్తి చేతిలోకి వస్తుంది. ఇలా ఇంకొకటి కాదు, ఇది కాదు, చాలా ఉన్నాయి మాయలు. సో అవన్నీ చూసి పిల్లలు ఒక హ్యారీ పాటర్ లాగా ఒక జానపద సినిమాని ఈ టెక్నాలజీలో, ఇప్పుడున్న టెక్నాలజీతో వాడితే తీస్తే అలా ఉండదు, అలా తీశారు. సో ఖచ్చితంగా పిల్లలు పెద్దలు కూడా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమానే. బట్ కొద్దిగానైనా కథ మీద ఇంకొంచెం సీరియస్ నోటు. ఎందుకంటే ఆయన దర్శకుడు బేసిక్గా సినిమాటోగ్రాఫర్. ఆయన నటన రాబట్టుకోవడంలో కానీ
కొంచెం కథని ఇంకొంచెం ఎమోషనల్ కనెక్షన్ ఇంకా బాగా ఇవ్వడంలో కానీ కొద్దిగా మిస్ అయ్యాడు. హీరో ఎలాగ చేస్తాడు, హీరో బాగా చేసుకున్నాడు, హీరో కోస్కి బాగా చేశాడు, విలన్గా మనోజ్ బాగా చేశాడు. సో మిగతా క్యారెక్టర్కి వస్తే కొద్దిగా ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే 3 గంటలు వాళ్ళని చూడాలి, హీరోయిన్ కానీ శ్రీయాని కానీ జగపతి వీళ్ళందరినీ కూడా. అలా చూసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్లో కొద్దిగా నన్ను చేంజెస్ ఉంటుంటే, అంటే ఆ సీన్కి తగ్గినట్టు. సో హీరోయిన్ ఎక్స్ప్రెషన్ కోసకి ఒకే మోడ్లో ఉంటుంది, శ్రియా ఎక్స్ప్రెషన్ ఒకేలా ఉంటుంది. ఇది డైరెక్టర్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు నచ్చింది ఏంటంటే అగస్త్య మహాముని సప్త చిరంజీవుల్లో ఒకరు, అలాంటి క్యారెక్టర్ని సినిమాలో తీసుకొచ్చారు. సంతోషం సోషల్ ఫ్రాన్సిస్ సినిమాకి. అలాంటి క్యారెక్టర్ చేత కూడా కొంచెం ఫన్ చేద్దామన్నా, ఆ క్యారెక్టర్ని ఫన్ చేద్దాం చూడడం అది కరెక్ట్గా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఆ అగస్త్య మహాముని క్యారెక్టర్కి రేబాన్ కళ్ళజోడు పెట్టడం, అది ఎందుకంటే అగస్త్య మహాముని అంటే ఎలాంటి క్యారెక్టర్ అది, ఎంత మన పురాణాలు ఇతిహాసాలు చదువుకున్న వాళ్ళకి అగస్త్య మహాముని అంటే ఎంత గొప్ప క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ని కొంచెం, ఎందుకంటే హీరోయిన్ ఎంత డిగ్నిఫైడ్గా రన్ చేశారు. ఒక మానిస్టర్ నుంచి వచ్చిన ఒక మాంకు లాంటి క్యారెక్టర్ అమ్మాయి, ఆ అమ్మాయిని క్వశ్చన్స్ ఒక డిగ్నిఫైడ్గా రన్ చేశారు. అది బాగుంది. ఒక పాట కూడా పెట్టలేదు, అమ్మాయి మీద పెట్టిన పాట కూడా తీసేశారు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఒక పద్ధతిగా చూపించారు. సరే ఎక్స్ప్రెషన్ కొంచెం ఒకటే సింగిల్ 2 ఎక్స్ప్రెషన్ ఉంటే అది వేరే సంగతి. బట్ అగస్త్య మహాముని క్యారెక్టర్ దగ్గర ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇకపోతే ఎంత లాజికల్ అవసరం లేని మ్యాజిక్ సినిమా అయినా కూడా 9వ గ్రంథాన్ని ఎక్కడో ఎవరికీ తెలియకుండా దాచేస్తారు. అది దాని రహస్యం ఎవరికి తెలియదు. సో 8 గ్రంథాలు తెచ్చుకున్నాడు విలను, 9వ గ్రంథం తెచ్చుకోవాలి. అప్పుడు ఎవరికీ తెలియకుండా ఎక్కడో దాచింది వాడు పాటలు ఆడే పడతాడు కదా. నువ్వు విలన్ని ఫాలో అయ్యి వాడు కనుక నిజంగా 9వ గ్రంథం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు వాడిని అటాక్ చేస్తే సరిపోదు కదా. నువ్వు కష్టపడి వెళ్ళి 9వ గ్రంథాన్ని బయటికి పీకడం ఎందుకు? అంటే విలన్కి సింపుల్ పని సులువు అయిపోవడం కోసమా? అది ఎందుకు నాకు లాజిక్ కరెక్ట్ అనిపించలేదు. అదే కాదు, ఒక ఫైట్లో 8వ గ్రంథం తీసుకున్నప్పుడు ఓ ఫైట్లో వాడు ఆ 8వ గ్రంథాన్ని ఎక్కడో దాచేస్తాడు మూల. విలన్ వచ్చి అందరినీ చంపేస్తుంటే వాడంతటి వాడు పారిపోవాలి కదా అక్కడి నుంచి. ఎందుకంటే ఆ దాచిన ప్లేస్ ఎవరికి తెలియదు కదా. వాడే వెళ్ళి ఆ దాచిన ప్లేస్లో గంధం తీసుకుని విలన్ ఎదురుగుండా నడుచుకుంటూ వెళ్తుంటాడు. వాడానికి చంపేసి ఆ గ్రంథం లాక్కుంటాడు. ఇలాంటివి చిన్న అంటే ఇవన్నీ కూడా ఆ సినిమా గ్రాండియర్ ముందు, ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ముందు అసలు ఇవన్నీ పట్టించుకునేవి కావు. అయితే సినిమాకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, విజువల్స్. ఈ మధ్యకాలంలో మన వాళ్ళంతా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేసింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. సో ఏది విఎఫ్ఎక్స్, ఏది నేటివ్గా తీసింది ఇవన్నీ తెలిసిపోతున్నాయి. ఇంత పెద్ద తేడా ఉంటే ట్రాల్ చేసి ఇదేం సీన్ రా ఇదేం సీన్ అంట. అలాంటిది ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా ఎక్కడ ట్రాల్ చేయడానికి అవకాశం లేనంత క్వాలిటీగా విఎఫ్ఎక్స్ చేయించారు. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్. ఆ క్వాలిటీ విఎఫ్ఎక్స్ చేయడం వల్ల ఆ సినిమా దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్స్ కూడా, అసలు కొన్ని సీన్లు చూస్తే ఆ సీన్లు చాలా సాదా సీన్లు, బట్ ఆ సీన్లకి ఇచ్చిన ఆర్ఆర్తో వాటిని పైకి లేపిన సన్నివేశాలు చాలా ఉన్నాయి సినిమాలో. ఆ సన్నివేశాల్లో ఖచ్చితంగా అంటే ఆ హీరోతోటి క్యారెక్టర్లతోటి సంబంధం లేకుండా ప్రేక్షకుడికి ఒక హై ఇచ్చే సీన్లు అవన్నీ. ఆ హై ఇచ్చే సీన్లు ఐడెంటిఫై చేసి వాటి దగ్గర ఆర్ఆర్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేశారు. సో చాలా రోజుల తర్వాత ఒక 90% ఫుల్ ప్రూఫ్ సినిమా వచ్చింది. పైగా పిల్లలు ఫ్యామిలీలు సరదాగా థియేటర్కి వెళ్ళి చూసే సినిమా. బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఇలాంటి సినిమాని జస్ట్ ఒక 60-65 కోట్ల అవుట్పుట్ తీసారని తెలిస్తే చాలా ఆశ్చర్యేసింది. ఎందుకంటే మన సినిమాలన్నీ అంటే పాన్ ఇండియా 300 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు అంటుంటే ఇంత మంచి అవుట్పుట్, ఇంత క్వాలిటీ అవుట్పుట్ని ఇన్ని లొకేషన్స్ ఎక్కడెక్కడో టిబెట్, నేపాల్, శ్రీలంక రకరకాల లొకేషన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక 60-65 కోట్ల అవుట్పుట్ తోటి. ఎందుకంటే చాలా సీదా సినిమాలకి 30-40 కోట్లు అయిపోతున్నాయి మనకి. ఇలాంటి క్వాలిటీ సినిమాకి తీశారు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడక్షన్ హౌస్ అండ్ టెక్నికల్ టీమ్. సో డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని ఫస్ట్ ఆయన మంచి సినిమాటోగ్రఫర్, అది అందరికీ తెలుసు. బట్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా ఫెయిల్ అయ్యారు. సో మళ్ళీ సెకండ్ సినిమా పంతంగా తీసి సక్సెస్ కొట్టి ఓడించోటే గెలిచారు. సో లెట్ us ఎంజాయ్ దిస్ వీక్ విత్ మిరాయి. థ్యాంక్ యూ.